హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. చాలా సింపుల్ అండ్ ఈజీగా, టైం ఎక్కువగా లేనప్పుడు హడావిడి పడకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. వేడి వేడి అన్నంలోకి పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని చింతపండుని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని చింతపండుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చింతపండు తొందరగా నానిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చేతితోటి బాగా నలుపుకోవాలి. ఇలా చేతితోటి నలుపుకోవడం వల్ల ఇందులోని వాటర్ తోటి పచ్చి పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు చేతితోటి ఇలా మొత్తము స్మాష్ చేసుకుంటూ ఇందులోని గుజ్జును మొత్తము తీసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమంలోకి ఈ చింతపండు పులుసుని ఇలా చేతిని అడ్డు పెట్టుకుని పిప్పి అనేది రాకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా వేసుకున్నాక ఒకసారి చేతితోటి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, ఆవాలు, అలాగే 5-6 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త వేయించుకొని ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ పసుపు వేయట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చి పులుసులోకి వేసేసుకుందాం. దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.